కూర్చుంటే వచ్చే మొగుడు పల్లెటూరు గబ్బిలాయని వెనక్కి వెళ్తే వెళ్ళని హాయిగా వీళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటాను. ఇలా కూర్చో. నీ పెళ్ళైన తర్వాత నువ్వు నీ మొగుడుతో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. ఇదేం పుస్తకమే? శోభనం గదిలో ఏం చేయాలో అంతా ఇందులో ఉంది. ఏమిటి బట్టలు లేకుండా? ఇలా చేస్తేనే పిల్లలు పుడతారు. నిజమా? ఉండు నాన్న అడుగుతాను. ఏయ్ సిగ్గులేదు? ముక్కు మొహం తెలియని వాడి ముందు బట్టలు ఇప్పడానికి సిగ్గులేదు, కానీ మా నాన్న అడిగితే సిగ్గా? అయ్యో నాన్నా, ఏ విషయం మాట్లాడాలి బాబు? అర్జెంట్ గా రమ్మన్నావట. చూడండి, నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరబోతున్నాను. ఇదంతా మన పద్మావతి అదృష్టమే మావయ్య. అవునయ్యా, నేను వేసుకున్న షర్టు ప్యాంటు షూ చెడ్డి అన్ని మీ పద్మావతి అదృష్టమే. చాలా శుభలేఖలో నా పేరు కింద ఆఫీసర్ సుజనా పద్మిని లిమిటెడ్ అని వెయ్యాలి. శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి కదా బాబు? పర్వాలేదు, తగలబెట్టండి. మళ్ళీ కొత్తవి ప్రింట్ చేయండి. వీటిల్లో చాలా వరకు పంపించేశాం బాబు. పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి పంపించండి, లేకపోతే పెళ్లి క్యాన్సల్. అదంతా నేను చూసుకుంటాను బాబు. అసలు ఇంతకీ మన జీతం ఎంతేటి? ప్రారంభంలో 1500, అంటే 15 పక్కన 2 సున్నాలు. ఛీ, ఇదే మా ఊర్లో 10 గేదెలు 10 ఆవులు పెట్టుకుని పాలాపారం చేస్తే ఎంత వస్తుందో తెలుసా? 15 పక్కన 3 సున్నాలు. మాయా పెళ్ళోళ్ళు వచ్చేసారు. దగ్గర సన్నాసే. ఇదిగోండి, ఇవాళ వాడి పెళ్లి. వీళ్ళందరి ముందు సన్యాసిని పిలవడం మానేయండి. పైగా వాడు ఆఫీసర్ కూడా. సర్లే, నమస్కారం. నమస్తే. పెళ్లి కొడుకు హారతిచ్చి లోపల తీసుకురావే. హ్యాపీగా కంఫర్టబుల్ గా జరిగింది. ఓకే. హరిని ఆడు పెళ్లి కొడుకు కదే, డ్రైవర్. ఇతను పెళ్లి కొడుకు. మా అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడ్రా. పక్కన ఆ పిల్లెవరు? పెళ్లి కొడుకు కాదమ్మా, పెళ్లి కొడుకు తండ్రి గారు తల్లి గారు. ఏమీ అనుకోకండి అమ్మా, నా కళ్ళు సరిగ్గా కనబడవు. పర్వాలేదండి. ఆ మెళ్ళోదంతా బంగారమేనా? అమ్మా అమ్మా, నాకింట్లో పనుంది, మీరు మాట్లాడుకోండి. 100 సంవత్సరాలు వచ్చినా మీ ఆడవాళ్ళకి బట్టల మీద బంగారం మీద మోగిపోదు. ఏమండి బాగున్నారా? పొద్దున్నే ఫోన్ చేశాను. అర్థమైంది. పొద్దున్నే ఫోన్ చేశాను. అర్థమైందిరా ముసలాడా. చూసేవాళ్ళు నాకు చెవుడు అనుకుంటారు. ఇంతకి ప్యాకాట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పక్కింట్లోనే ఏర్పాటు చేశాం. మీ ఊళ్ళో ఓకెంత? మీకు ప్యాకాట్ వచ్చా? వచ్చా? ఈ ఆస్తంతా ఎలా సంపాదించాననుకున్నారు? అమ్మో, అయితే ఈ ఊళ్ళోనే ప్యాకాడకూడదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసారా? కోతిలో ఉన్నాడు. పక్కన వానర్స్ అని కూడా ఉంది. ఊరుకోరా అక్క, బాగానే ఉన్నాడు. ఏమండి, మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఊరేగింపు లేదు, బ్యాండ్ మేళం లేదు, ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు. ఏంటండి మరి పల్లెటూరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? మేము పట్టణాల్లో చూసాం, బ్యాండ్ మేళం గీని మేళం అంతా టేప్ రికార్డు మీద నడిచిపోతుంది. ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేప్ రికార్డు మీద నడిపిస్తారా? పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజే శోభనమా? మా సాంప్రదాయ ప్రకారం 5 రోజుల తర్వాతే శోభనం. మా వాడు పని బాట లేకుండా ఈ ఊర్లో 5 రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా? ముందే చెప్తున్నాను, మధ్యాహ్నం పెళ్లి, సాయంకాలం శోభనం. కుదరదు. సరే, మధ్యాహ్నం శోభనం, సాయంకాలం పెళ్లి. ఏంటంటే వాట్ యు థింక్? మా వాడు ఇప్పుడు ఆఫీసర్, రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సరే, వచ్చినప్పుడే పెట్టుకుంటాం. అదేంట్రా అలా అంటున్నాడు? కొంచెం పోసుకొట్టమంటే మరీ రెచ్చిపోతున్నారు. అసలే నాటు మనిషి. శోభనంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా, ఇంక ఈ పల్లెటూరులో ఎందుకుంటాడు? ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి. అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, బొత్తిగా లోక జ్ఞానం లేదు. తిరుపతిలో వెంటనే కాపురం అంటే. నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయా ఏమిటి? మీకు తెలీదా? నేను తర్వాత నేర్చుకోలేదు, అలాగే నేర్చుకోవాల్సిందే. ఏమంటారు? అది సరేనమ్మా, ఇంతకీ నువ్వెవరు? అమ్మా, ఆవిడ పెళ్లి కొడుకు తల్లే. ఆ మాట ముందే చెప్పకూడదట్రా. రామ్మ, కాఫీ ఇస్తాను. కాఫీ ఇచ్చారే. మాంగళ్యం తంతునా జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇదేమిటే, వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి గాని వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి? ఎంతమందికని ఒంగొంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు? ఆఫీసర్. చాలా కష్టపడి ఈ శోభనానికి ఒప్పించాం. నువ్వు తిరిగి రావడానికి 4 రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ ఆ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఓకే. జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి శోభనం. థాంక్యూ. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. నిద్రపోకు రోయ్. వాళ్ళే తోసేశారు. పర్వాలేదులే. పాలన్నీ కింద పోయాయి. రాముని పిలవమంటారా?
నాకు పాలొద్దు. ఆహా, రాము మా ఇంటి కుక్క. ఇవన్నీ నాకిపోతుంది. ఏమొద్దు కానీ నువ్వురా చెప్తాను రా. కూర్చో. నేనంటే నీకు ఇష్టమేనా? మీరంటే నాకు ప్రాణం. మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు. తెలియక తప్పు చేస్తే క్షమించండి. ఏమిటిది? ఇవన్నీ మా కృష్ణవేణి చెప్పమంది. ఇంకా ఏమేం చెప్పింది? ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పింది. అవన్నీ నువ్వు చేయవు కదా? సరే, త్వరగా శోభనం చెయ్యి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయమంటావా? వద్దు, లైట్ ఆపకుండానే శోభనం చెయ్యి. శోభనం అంటే ఏమిటో తెలుసా? నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా? నేనేం చెప్పను. నాకే తెలీదు. కృష్ణుడు చెప్పినట్టు చేస్తున్నావు. చేతి చేతి. మన స్నేహితురాలు పంకజం చచ్చిపోయింది. త్వరగా పంకజం పోయిందా? శోభనం గదిలో ఏడవకూడదు, వేరే విధంగా అనుకుంటారు. ఇంతకీ ఎవరా పంకజం? మా దూర బంధువు. పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది. అల్పాయుషు 60 ఏళ్లకే పోయింది. నేను వెళ్ళాలి. వెళ్ళు. శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది. త్వరగా శోభనం చెయ్యి. శోభనం అయిపోయింది, వెళ్ళు. ఇదేనా శోభనం? నాకు శోభనం అయింది, నాకు శోభనం అయింది. పంకజ, నువ్వు ఇప్పుడే పోవాలా? ఏంట్రా ఇలా చేసావు? ఒరే, నీ వెళ్ళే ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉందిగా. ఈలోగా రూమ్ తీసుకెళ్లి పట్టపగల శోభనం జరగకుండా పులి మీద దాటకూడదురా. ఎక్కడికి వెళ్తుందిరా? డ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను. మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడ్రా. ఏమండి, పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి. ఎవర్రా అబ్బాయి? నీకేమైనా బుద్ధి ఉందా? అల్లుడు అలాగా 100 రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు. చూస్తున్నాను. అమ్మా, వస్తాను పద్మ, వారం రోజుల్లో వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? వారం రోజుల్లో వస్తానన్నావు కదా, అందుకే. వచ్చి నన్ను తీసుకెళ్తానన్నావు కదా, అందుకే. రాకూడదా? నువ్వురా, కానీ వచ్చి ఇక్కడే ఉండిపో. అదేలా పద్మ, చూడు టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడు హీరోలోనా? వెళ్ళు. రే సన్నాసి, తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు. అబ్బా, ఇల్లు దొరకాలి, మంచి రోజు చూడాలి. బాబు, వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే. వెంకటేష్ బాబు, కారులో క్యారేజీ పెట్టాను, 4 సరిపోద్ది. ఇదిగో బాబా, నువ్వు అక్కడే తిన్నావు అనుకో, డ్యూటీకి వెళ్ళా. ఈ డ్యూటీయే. వస్తానన్నా, వస్తామ్మా, వస్తాను. అలాగే బాబా, వస్తాను. అలాగే బాబా, వెళ్ళే. చంటి చంటి, నీ కాదురా చెప్తున్నది, మరి అమ్మాయి. బాయ్ బాయ్ పద్దు, వస్తానన్నా.